మత పిచ్చి ముదిరిపాకాన పడినటువంటి దేశం ఏదైనా ఉందంటే టర్కీ. అక్కడ ఉన్నటువంటి బైజంటైన్ని కావచ్చు, లేకపోతే ఇంతకు ముందు ఉన్నటువంటి క్రైస్తవుల్ని కానీ అందరినీ కూడా బలవంత మత మార్పిడి చేసి ఇప్పుడు మతరాజ్యం స్థాపించి నడుపుతున్నటువంటి ఎర్డోగన్ ప్రస్తుతం కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నాడు. ఏంటి అంటే హమాస్ని తన దేశంలోకి పిలవటం. హమాస్ వాళ్ళని అంటే చూస్తూ బుద్ధున్నోడు ఎవడు, తీవ్రవాదులకి ఆశ్రయం ఎవడు, తీవ్రవాదులతో కూర్చుని చర్చించడం. కానీ ప్రపంచ తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నటువంటి దేశంగా ఇరాన్కు ఉన్న పేరు ఇప్పుడు తనకి కావాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ప్రపంచంలో ఉగ్రవాద సంస్థలకి, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకి 2 స్వర్గాలు ఉన్నాయి. ఒకటి ఖతార్, ప్రపంచంలో అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఉగ్రవాద సంస్థలకు డబ్బులు ఇచ్చేది అది. అదే సమయంలో ఆయుధాలు లాంటివి ఇచ్చి ఉగ్రవాదుల్ని నెత్తిని పెట్టుకుని పూజించేటటువంటిది ఇరాన్. దాంతో ఇక్కడ తనకి పేరు తగ్గిపోయింది టర్కీకి. వీటన్నిటికీ ఉగ్రవాద సంస్థలకు పుట్టిల్లు లేకపోతే ఉగ్రవాదులను తయారు చేసి పెట్టే దేశమేమో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఈ 4 మతపరమైనటువంటి దేశాల్లో పెద్దోళ్ళు అయిపోతున్నారు. దాంతో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్కి ప్రాబ్లం వచ్చినట్టుంది. అందుకే హమాస్ని పిలిచి కూర్చోబెట్టి చర్చలు జరిపే ప్రక్రియ చేస్తున్నాడు. భవిష్యత్తులో ఈ కొనసాగిస్తానని చెప్తున్నాడు.